మహబూబాబాద్ జిల్లాలో విద్యుత్ అధికారి ఏసీబీకి చిక్కాడు. 80,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. గతంలో నరేష్ పై బాధితుల నుంచి ఫిర్యాదులందాయి. ఈ నేపథ్యంలో నరేష్ పై ఏసీబీ నిఘా పెట్టింది. ఇందులో భాగంగానే లంచం తీసుకుంటూ దొరికిపోయాడతడు. హస్తినాపురం కాలనీలో విద్యుత్ అధికారి నరేష్ ను ఏసీబీ ట్రాప్ చేసింది. ఇక నరేష్ ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి. ఓ ప్రైవేటు కాంట్రాక్టర్ను లంచం డిమాండ్ చేసినట్టు అధికారులు తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు నిఘా ఉంచి లంచం తీసుకుంటున్న సమయంలో పట్టుకుంటున్నట్టు తెలిపారు. నరేష్ పట్టుబడటంతో అతడి ఇంట్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. లంచానికి మరిగి అక్రమ ఆస్తులు కూడబెట్టినట్టు వచ్చిన సమాచారంతో ఇంట్లో పలు డాక్యుమెంట్లు, ఆస్తుల వివరాలను తనిఖీ చేస్తున్నారు. ఇక మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ అధికారులు స్పీడ్ పెంచారు. వరుస దాడులతో అవినీతి అధికారులకు చుక్కలు చూపిస్తున్నారు. రోజుకు అధికారి అవినీతి పేరిట పట్టుబడటం కలకలం రేపుతోంది. చేయి తడిపితే తప్ప పని జరిగే పరిస్థితి కనిపించడం లేదన్నట్టు వ్యవహారం కొనసాగుతోంది. ఏసీబీ దాడులతో పరిస్థితి మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లాలో విద్యుత్ అధికారి ఏసీబీకి చిక్కాడు. 80,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. గతంలో నరేష్ పై బాధితుల నుంచి ఫిర్యాదులందాయి. ఈ నేపథ్యంలో నరేష్ పై ఏసీబీ నిఘా పెట్టింది. ఇందులో భాగంగానే లంచం తీసుకుంటూ దొరికిపోయాడు. హస్తినాపురం కాలనీలో విద్యుత్ అధికారి నరేష్ ను ఏసీబీ ట్రాప్ చేసింది. ఇక నరేష్ ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి. ఓ ప్రైవేటు కాంట్రాక్టర్ను లంచం డిమాండ్ చేసినట్టు అధికారులు తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు నిఘా ఉంచి లంచం తీసుకుంటున్న సమయంలో పట్టుకున్నట్టు తెలిపారు. నరేష్ పట్టుబడటంతో అతని ఇంట్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. లంచానికి మరిగి అక్రమ ఆస్తులు కూడబెట్టినట్టు వచ్చిన సమాచారంతో ఇంట్లో పలు డాక్యుమెంట్లు, ఆస్తుల వివరాలను తనిఖీ చేస్తున్నారు. మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ అధికారులు స్పీడ్ పెంచారు. వరుస దాడులతో అవినీతి అధికారులకు చుక్కలు చూపిస్తున్నారు. రోజుకు అధికారి అవినీతి పేరిట పట్టుబడటం కలకలం రేపు చేయి తడిపితే తప్ప పని జరిగే పరిస్థితి కనిపించడం లేదన్నట్టు వ్యవహారం కొనసాగుతోంది. ఏసీబీ దాడులతో పరిస్థితి మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో ఇన్ఛార్జ్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి, కొద్ది రోజుల నుంచి చూసుకున్నట్టయితే వరుసగా లంచం తీసుకున్నట్టు చాలా మంది గవర్నమెంట్ ఆఫీసర్స్ పట్టుబడుతున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలిపండి. తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే ఈ నెల రోజుల కాల వ్యవధిలో మాత్రం ఎక్కడొచ్చిన అధికారులు, ప్రభుత్వ అధికారులు లంచాలకు చేసిన మీద కనబడుతుంది. మొన్న కరీంనగర్, నిన్న ములుగు, నేడు మహబూబాబాద్, ఈ 3 రోజుల్లో 3 సంఘటనలు బయటకు రావడం జరిగింది. కరీంనగర్ లో చూసుకుంటే ప్రభుత్వ ఆసుపత్రిలో వచ్చి ఒక అధికారి వచ్చి లంచం తీసుకోవడము, నిన్న ములుగులో చూసుకొచ్చి విద్యా శాఖకు సంబంధించి వేరే చోటికి బలి ఇవ్వడం కోసము లంచం తీసుకోవడము, నేడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో పర్మిషన్ కోసం వచ్చేసి లంచం తీసుకున్నాము. రోజుకొక సంఘటన మాత్రం అధికారులు చేతివాట చూసే పడుతుంది. ఈ నేపథ్యంలో మాత్రము తెలంగాణ రాష్ట్రంలో లంచాలు తీసుకున్న వాళ్ళని పట్టించే నేపథ్యంలో మాత్రము కొంతమంది ప్రజలు అప్రమత్తమయ్యి ఏసీబీని ఆశ్రయించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం చూసుకుంటే మాత్రము మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సంబంధించిన ఒక వ్యక్తి, నరేష్ అనే వ్యక్తి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వ్యక్తి వచ్చేసి ఒక వ్యక్తి దగ్గర లంచం తీసుకుంటుండగా మాత్రం అధికారులు రెడ్ హ్యాండ్ గా పట్టుకోవడం జరిగింది. అతని దగ్గర 80,000 రూపాయలు తీసుకుంటుండగా మాత్రం అధికారులు పట్టుకోవడం జరిగింది. గతంలోనే ఇదే నరేష్ పై మాత్రము చాలా మంది ప్రజాప్రతినిధులు గానీ, ప్రజలు గానీ అధికారులు, ఏసీబీ అధికారులకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన ఏసీబీ అధికారులు ఈ రోజు ఉదయం వచ్చేసి 80,000 రూపాయలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండ్ గా పట్టుకోవడం జరిగింది. ఈ అక్రమ ఆస్తుల చిట్టా మొత్తం చూసే నేపథ్యంలో మాత్రము అతని ఇంటికి వెళ్ళి సోదా చేస్తా మాత్రము ఎవరు ఊహించినంత దానికి సంబంధించిన డాటా మాత్రం పోలీసులు హ్యాండ్ ఓవర్ తీసుకోవడం జరిగింది. ఒకటే చూసుకోవచ్చు, ప్రభుత్వ శాఖలో కానీ ఎవరైనా సరే ఖచ్చితంగా ఏదైనా పని జరగాలంటే మాత్రము లంచాలు ఇస్తేనే పనులు జరగాలి. నేపథ్యం కలుగుతుంది. వాళ్ళకి చేయి తరుగుతేనే మన ఫైల్ అనేది ముందుకు వెళ్తున్న నేపథ్యం కనబడుతుంది. ఈ నేపథ్యంలో మాత్రము ఏసీబీ మాత్రము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ లంచాలు పని తీసుకుంటున్నారో వాళ్ళను భర్తం పట్టే నేపథ్యంలో మాత్రం ఒక అడుగు ముందుకు వేసుకోవచ్చు. ఈ మధ్య కాలంలో అంటే ఈ 3 కాలావధిలోనే 3 రైడ్స్ చేయడం జరిగింది. ఇటువంటి రైడ్ చేస్తున్న నేపథ్యంలో మాత్రం ప్రభుత్వ శాఖలో ఎవరైనా లంచాలు తీసుకుందామంటే మాత్రం ఒక ఉత్కంఠ వాతావరణం నెలకొందనుకోవచ్చు. ఏదేమైనా ఈ రోజు సంఘటన చూసుకుంటే మాత్రము ఏజెన్సీ ప్రాంతం, మహబూబాబాద్ జిల్లా అంటే మాత్రం ఏజెన్సీ ప్రాంతం.
ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతమే. కరీంనగర్ లో చూసుకుంటే మాత్రము జిల్లా హెడ్ క్వార్టర్ జరిగింది. అంటే ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ప్రజలకు వచ్చేసి ఏమీ తెలియదు, మనం ఎంత అడిగినా వాళ్ళు డబ్బులు ఇస్తున్న నేపథ్యంలో మాత్రమే ఈ ములుగు కానీ మైబాద్ కానీ ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న అధికారులు మాత్రము సాధారణ పౌరుల దగ్గర డబ్బులు అడిగే ప్రయత్నం చేస్తున్నారు. తెలిసి తెలియక వాళ్ళు ఖచ్చితంగా పనులు జరగడం మాత్రం ఎంతో కొంత ముడుపులు వాళ్ళకి ఇచ్చేసి ఆ పనులు జరుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే వీరు అధిక మొత్తంలో అడగడం ద్వారా మాత్రం వాళ్ళు విసుగు చెంది ఖచ్చితంగా ఏసీబీని ఆశ్రయించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ లంచాలు తీసుకునే వాళ్ళ భర్తం పడ్డ కోసం మాత్రం ఏసీబీ అధికారులు వచ్చేసి ఖచ్చితంగా నిఘా పెట్టడం జరిగింది. ఈ నిఘా నేపథ్యంలోనే గత 3 రోజులుగా ముగ్గురిని కూడా పట్టుకోవడం జరిగింది. అయితే నిన్న చూసుకున్న మాత్రము ములుగు జిల్లా కేంద్రంలో ఇద్దరు అధికారులు వచ్చేసి విద్యాశాఖ సంబంధించి ఇద్దరు అధికారులు వచ్చేసి ఒక మహిళను ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి బదిలీ వేసిన నేపథ్యంలో మాత్రం ఖచ్చితంగా మీరు నాకు 20,000 రూపాయలు ఇస్తే బదిలీ చేస్తాము, లేకపోతే బదిలీ చేయమని చెప్పిన నేపథ్యంలో మాత్రం ఆ సదరు మహిళ వచ్చేసి ఏసీబీని ఆశ్రయించడం జరిగింది. ఏసీబీని ఆశ్రయించిన తర్వాత 20,000 రూపాయలు ఇస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా వాళ్ళు కూడా పట్టుకోవడం జరిగింది. ఈ రోజు వచ్చేసి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అంటే రోజుకు ఏదో ఒక శాఖలో మాత్రం లంచాలు అనేది రోజు రెచ్చిపోతున్నాయి. ఇప్పటికైనా సరే లంచాలు ఇచ్చే విషయంలో మాత్రం ఏసీబీ మాత్రం ఒక మాట చెప్పడం జరిగింది. మీరు జెన్యున్ గా ఉండి పని చేసుకోవాలి తప్ప మాత్రం ఎవరైనా ఖచ్చితంగా లంచాలు అడిగితే చెయ్యి తరపాలని ప్రయత్నం కోసం మేము అడిగితే మాత్రం ఖచ్చితంగా మమ్మల్ని ఆశ్రయించడం మాత్రం ఏసీబీ మాత్రం ప్రజలకు భరోసా ఇస్తున్నాం కోసం. అయితే సుధాకర్, ఇప్పటి వరకు మనం గమనించినట్టయితే ఎన్నో పార్టీలు ప్రభుత్వాన్ని చేపడుతున్నాయి, మారుతూనే ఉన్నాయి. బట్ ఈ లంచగొండితనం అనేది మాత్రం అసలు మారటం లేదంటే వీళ్ళకి విధించే శిక్ష అనేటువంటిది ప్రాపర్ గా ఉండదా? ఎందుకు అంటే మారటం లేదు, ఎందుకు ఈ ప్రాసెస్ అనేది లంచగొండితనం రాను రాను ఎక్కువ వైపుతోనే ఉంది? దీనికి సంబంధించి ఒకసారి వివరాలు తెలపండి. ఒకటే సమతి చట్టాలు కొత్త వస్తున్న మాత్రము ఈ ఎవరు లంచాలు చూసుకుంటున్నారో వీళ్ళు ఆ చట్టాలను వాళ్ళ చుట్టాలుగా మార్చుకుంటున్నారు. ఒకటే అనుకుంటారు, దొరికితే దొంగ లేకపోతే దొర, చిన్న మొత్తంలో కాకుండా పెద్ద మొత్తంలో మన డబ్బులు తీసుకుంటే మాత్రము అది దొరికితే మాత్రము ఏదో ఒక కోణంలో మీరు తప్పు చేయలేని తప్పించుకోవచ్చు అనే ధోరణితో మాత్రము ఎక్కడైనా ఒక చిన్న పని కోసం వెళ్తే వాళ్ళు లక్షలు దండుకునే ప్రయత్నం చేస్తున్నారు ఈ అధికారులు వచ్చి, అంటే ఈ లంచం తీసుకునే అధికారులు. ఈ నేపథ్యంలోనే నిన్న చూసుకుంటే మాత్రము ఇదే ములుగు జిల్లా కేంద్రంలో వైద్య శాఖ సంబంధించిన డిఓ ఆఫీస్ సంబంధించిన అధికారి సైతం ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి తరలింపు బదిలీ సర్టిఫికేట్ కోసం అంటే బదిలీ చేయడం కోసం మాత్రము పర్మిషన్ లెటర్ మీద సంతకం పెట్టాలంటే ఖచ్చితంగా నాకు 20,000 రూపాయలు ఇస్తేనే నేను సంతకం పెడతాను, లేదా పెట్టమని చెప్పి భయపడంతో కూర్చోడం జరిగింది. అంతేకాకుండా ఈ రోజు మైబాద్ జిల్లా కేంద్రంలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ శాఖ సంబంధించిన నరేషన్ కూడా ఇదే ఫైల్ మూవ్ కావాలంటే ఖచ్చితంగా నాకు 80,000 రూపాయలు ఇస్తేనే నేను ఫైల్ మీద సంతకం పెట్టాలని చెప్పిన నేపథ్యంలో మాత్రము డైరెక్ట్ చెంది విసుగు అంటే వీళ్ళు అడిగే డబ్బులకు ఇవ్వలేక విసుగు చెంది వీళ్ళు ఏసీబీని ఆశ్రయించడం. అయితే కొత్త చట్టాలు వస్తూనే ఉన్నాయి. ఈ ఉద్యోగాలు అంటే లంచం తీసుకొని దొరికిన వాళ్ళను సస్పెండ్ చేస్తాము, లేకపోతే రిమూవ్ సర్వీస్ చేస్తామని చెప్పి అధికారులు ఎన్ని తీసుకొచ్చినా, ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా ఈ లంచం తీసుకునే వాళ్ళు ఈ చట్టాలను వాళ్ళ చుట్టాలుగా మార్చుకుని ఒక రోజు, ఒక నెలలో, 2 నెలల్లో, ఒక సంవత్సరం ఏదో ఒక రోజు మా ఉద్యోగం మాకు వస్తుంది అనే భరోసాతోటి అంటే పైసా అధికారులు వీళ్ళకి లంచాలను తీసుకొని ఇదే ముడుపులను తీసుకొని మళ్ళీ ఉద్యోగాలు కేటాయిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు కాకపోతే రేపు మేము ఖచ్చితంగా మా ఉద్యోగం మాకు వస్తుందని చెప్పి అనే ఆశాభావంతో లంచాలు బాగా తీసుకుంటారు అనుకోవచ్చు. కానీ ఇప్పటికీ సుధాకర్, ఇప్పటి వరకు మనం ఒకసారి గమనించినట్టయితే ఏవైతే ఈ భూములు రిజిస్ట్రేషన్ జరిగే ఆఫీసులు ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి మనం ఒకసారి గమనించినా ఒక సాధారణ వ్యక్తి ఖచ్చితంగా మినిమం ఒక 500 కానీ పే చేయండి, అక్కడ ప్రాసెస్ అనేది నడవదు. ఇది అందరికీ బహిరంగంగా తెలిసిన విషయమే. సో ఈ విధంగా గవర్నమెంట్ ఆఫీసెస్ ఏవైతే ఉన్నాయో, అంతేకాకుండా ఇప్పుడు ఏఈల మీద కూడా వాళ్ళ దగ్గర కూడా చాలా లంచగొండితనం అనేది జరుగుతూనే ఉంది. రీసెంట్ గా నిన్న కూడా మనం ఒక ఏఈ పట్టుబట్టం చూసాం. అంతేకాకుండా ఒక ఉపాధ్యాయురాలు కూడా బదిలీ ప్రక్రియ విషయంలో కూడా 20,000 రూపాయలు లంచం అడిగినట్టు కూడా తెలిసింది. ఇందాక మీరు కూడా చెప్పారు. సో ఈ ప్రాసెస్ అనేది జరుగుతూనే ఉంది. అంటే వీళ్ళకి విధించే శిక్ష అనేది ప్రాపర్ గా ఉండదా? అసలు దీనికి సంబంధించినటువంటి ఇప్పటి వరకు ఎటువంటి యాక్షన్స్ కూడా ప్రాపర్ గా జరగట్లేదు. ఒకవేళ గవర్నమెంట్ కనుక ముందుకొచ్చి ఒకేసారి అందరిపైన రైట్స్ జరిగితే ఏ విధంగా ఉంటుంది? ఒకటే సమతి ఈ చట్టాలు సుభిక్షంగా కొనసాగాలంటే మాత్రం ఫస్ట్ మనం మారాలి. మనం అంటే ప్రజలు మారాలి. ఏదైనా పని కోసం మన ప్రభుత్వ కార్యాలయానికి వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా నేను ప్రభుత్వానికి సంబంధించిన ట్యాక్స్ ని కడుతున్నాను కాబట్టి నాకు జరగాల్సిన పని ఖచ్చితంగా జరగాలంటే నిలదీసి పని చేయించుకోవాలి. కానీ మనం మన పని సులువుగా జరగాలి, త్వరగా జరగాలని నేపథ్యంలో మాత్రము రూపాయి జరిగే కాడ 10 రూపాయలు కానీ బందోబస్తు మన పనిని త్వరగా జరిగే విధంగా మనం అవకాశం ఇస్తున్నాం కాబట్టి ఈ రూపాయితో పోయేదాన్ని మనం 100 రూపాయలు తీసుకెళ్తున్నాం కాబట్టి ఆ అధికారి సైతము నాకు 100 రూపాయలు వస్తున్న ఆశతో ఈ పనిని జరపడం కోసం మాత్రం లంచం తీసుకున్నాం. అంటే ఖచ్చితంగా ఈ చట్టాలను మనం పకడ్బందీగా ముందుకు తీసుకెళ్లాలి. అంటే సాధారణ పౌరులు ఈ చట్టాలను పకడ్బందీగా ముందుకు తీసుకెళ్తే ఈ లంచాలు అనేది ఒక 70% తగ్గించుకోవచ్చు. కానీ మన పని సులువుగా జరగడం కోసం మనమే వాళ్ళకి తప్పుడు దారి చూపిస్తున్నాము, వాళ్ళకి లంచాలు ఇస్తున్నాం కాబట్టి ఈ లంచం తీసుకున్న అధికారుల చట్టము దీన్ని అలసుగా తీసుకొని మరికొంత మెరుగ్గా
లంచాలు పీక్కునే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ సాధారణ పౌరులకు జరిగే ప్రక్రియలో బాగా వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం జరిగితే ఈ చట్టాలు వాళ్ళు ఖచ్చితంగా సులువుగా ముందు తీసుకోవచ్చు. కానీ మనం ఏ పనికైనా డబ్బు 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 అనడం ద్వారా మాత్రము అన్ని పనులకు డబ్బు చించడం లేకపోతే మాత్రము ఈ లంచగొండితనాలు కానీ బాగా రెచ్చిపోతున్న కూర్చున్నామండి. థ్యాంక్ యూ సుధాకర్.